మన స్వతంత్రానికి 77 సంవత్సరాలు. అంటే మన దేశాన్ని మనం ఇష్టం వచ్చినట్టు పాలించుకోవడానికి మనకి హక్కు వచ్చి అన్ని సంవత్సరాలు అవుతుందన్నమాట. మన దేశభక్తికి, నిజమైన దేశభక్తికి డాల్డాకి నెయ్యికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. స్వతంత్రం కోసం ఎంత పోరాడామో తెలుసుకునే ముందు ఎందుకు పోరాడామో తెలుసుకోండి. ఒకవేళ మనం అలా లేము అంటే మనకి ఇంకా అనుకున్న స్వతంత్రం రానట్టే. అంటే ఒకప్పుడు బయట దొంగ చేతిలో ఉన్న తాళం ఇప్పుడు ఇంటి దొంగ చేతిలో ఉన్నట్టన్నమాట. భరత మాత, గాంధీ తాత, నెహ్రూ చాచా అందరూ మనకి చుట్టాలే. కాకపోతే కులాలు, మతాలు, హీరోలు, క్రికెటర్లు అని కొట్టుకు చేస్తాం అంతే. మన దేశంలో ఒక్కో సీజన్లో వర్షపాతం కంటే రక్తపాతమే ఎక్కువ నమోదైద్ది. దేశం కోసం ఎంతోమంది రక్తాలు చిందిస్తే మనం కనీసం చెమట కూడా చిందించలేం. వాళ్ళు రక్తాలు వచ్చేదాకా పోరాటం చేస్తే మనం కులాలు, మతాల పేరుతో రక్తాలు వచ్చేదాకా కొట్టుకుంటున్నాం. దేశాన్నైనా మనుషులనైనా ఓటమిలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి. మన టీం కప్పెత్తంగానే మనం ఇక్కడ గ్లాస్ ఎత్తడం కాదు. మన టీం ఓడిపోయినప్పుడు వాళ్ళని తిట్టకుండా మనం అండగా ఉంటేనే అది నిజమైన దేశభక్తి. వందే మాతరం పెద్ద సౌండ్తో విన్నప్పుడో, జనగణమన గుంపుగా గట్టిగా పాడినప్పుడో మీలో దేశభక్తి పొంగకూడదు. రోడ్డు మీద చెత్త వేసినప్పుడో, ఉమ్మూసినప్పుడో, ఉచ్చపోసినప్పుడో నీకు దేశభక్తి గుర్తుకు రావాలి. ఇది నా దేశం, ఇది నా నేల అని. టు బి ఆనెస్ట్, మనకి జాతీయ సంపద కంటే మన సంపదే మనకు ముఖ్యం. 100 ఎకరాల అడవులు కొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగులు లేపేసి వాటి మధ్యలో వచ్చిన దారికి అటు ఇటు చెట్లు పెట్టి ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల సంకలో అని మార్కెటింగ్ చేసి అమ్మేస్తున్నాం. అన్ని దేశాల్లో నదుల్ని నదుల్లా చూస్తుంటే మన దేశంలో మాత్రం నదుల్ని దేవుళ్ళలా చూస్తారు. అందుకే అడ్డమైన చెత్త అందులో వేసి వాటిని నాశనం చేస్తున్నారు. ఇంటిని చక్కబెట్టుకోలేం కానీ దేశం కోసం డిబేట్లు పెట్టుకుంటాం. ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేషన్ కంటే డ్రామానే ఎక్కువ జరిగిద్ది. ఉప్పు సత్యాగ్రహం, సిపాయిల తిరుగుబాటుని మించిన డ్రామా. వాట్సాప్ స్టేటస్లో, సోషల్ మీడియా పోస్టులలో దేశభక్తి పొంగిపోతుంది. దేశం మొత్తం ఇండియా ఫ్లాగ్ ఎగరేస్తారు. కానీ ఎక్కడా కూడా ఎగరేసిన అదే చోట నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే దాకా ఆ ఫ్లాగ్ ఉండదు. మిగతా రోజులు ఆ జెండాలు స్టేషనరీ షాప్ ర్యాక్స్లో, ఆఫీస్ అల్మారాల్లో ఉంటాయి. టీవీ ఛానల్స్ లోగో కలర్ కూడా ఈ ఒక్కరోజే మారిద్ది. తర్వాత ఎవరి ఛానల్ రంగులు వాళ్ళకుంటాయి. మనకి తెలిసిన ఇండిపెండెన్స్ డే ఏంటో తెలుసా? స్పీచ్లు ఇవ్వడం, స్వీట్లు పంచడం. అది దేశభక్తి కాదు. ఆ పనులు తెలిసి తెలియని చిన్నపిల్లలు చేస్తారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునే దేశభక్తులు కూడా లేకపోలేరు. వైన్స్ ఉండవు కాబట్టి స్టాక్ పెట్టుకోవడం, ఇండిపెండెన్స్ డే వీక్కి మిడిల్లో వస్తే మిగతా రోజులు లీవ్ ప్లాన్ చేసుకోవడం, ఇలాంటివి. డాక్టర్ రాసే మందు మెడికల్ షాప్ వాడికైనా అర్థమైద్ది. మన దేశభక్తి మాత్రం మనకి తప్ప ఎవరికీ అర్థం కాదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఇండిపెండెన్స్ డే అంతే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మైండ్ థాట్స్ ఆన్ లైఫ్.